Good afternoon. Welcome to all the members of Adhyayana Bharati and pranams to Gurus, Sri Ralapalli Guru Garu and also to Narayana Guruji Garu. Today we are going to discuss a very important aspect of our present pandemic, మనందరికీ తెలుసు ఒమిక్రాన్ వేరియంట్ అనేటటువంటిది బాగా విజృంభిస్తుంది. దీనిని ఏ విధముగా మనము నివృత్తి చేసుకుంటాము, నివారణ చేసుకుంటాము అనే విషయాల గురించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సైంటిఫిక్ అవగాహనను మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. The main purpose is to allay fear and to prepare for action. అంటే ఏమిటి? భయము ఉండవలసిన అవసరం లేదు. అలాగని మనము ఏ యాక్షన్ తీసుకోకుండా ప్రిపేర్డ్గా ఉండకుండా ఉండడము అది కూడా విజ్ఞత కాదు. The floor plan of my talk is about the virus, about the variants which we are getting now, and about the differences in the variants, about the symptoms that the new variant is going to cause which are different from the previous symptoms, the test and trace pathways, prevention. The most important weapon we have in our hand is prevention. Of course, for those unfortunate people who get it, what is the treatment? In brief, because here we are not going to discuss the treatment at length. It's not a medical lecture. Obviously, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాన్ మెడికల్ పర్సన్స్ ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడబడతాయి. ఎక్కువ సైంటిఫిక్ జార్గన్ లేక వైజ్ఞానిక పరమైనటువంటి పరిభాష అంతగా ఉండకుండా ప్రయత్నం చేస్తాం. We are better now compared to the beginning of the pandemic. After our Adhyayana Bharati meet, the pandemic started 2 years back. By this February, it is 2-year-old pandemic. How did we become better? That we will see. And of course, the Saptapadi, the take home and the Saptapadi is the floor plan of the talk. సో వైరస్ గురించి మాట్లాడతాము, వేరియంట్స్, వాటిలో ఉండేటటువంటి వైవిధ్యము, వాటి వల్ల వచ్చే లక్షణాలు, వాటిని ఏ విధముగా టెస్ట్ చేసి పట్టుకుంటాము, ముఖ్యంగా నివారణోపాయములు ఏమి, ఒకవేళ వస్తే దానికి వైద్యపరమైనటువంటి చికిత్స ఏమి, ఇంతకు ముందుకి ఇప్పటికీ ఉన్న స్థితిలో ఏమి వ్యత్యాసము, ఇంటికి మనము మనసులో ఏమి తీసుకుని వెళతాము, మన వాళ్ళు ఎవరైనా అడిగితే ఏమి చెప్తాము. ఓకే, ఇక్కడ కనిపిస్తోంది కరోనా అమ్మగారు. కరోనా అమ్మగారిలో లోపల కొన్ని భాగాలు కనిపిస్తున్నాయి, ఇలా ముడతలు పడి కనిపిస్తున్నాయి, చూసారా? దానిని కోర్, సిఓఆర్ఈ, కోర్ అంటారు. ఈ కోర్లో జనరల్గా మార్పులు రావు. మ్యూటేషన్ అనే వర్డ్ ఏంటంటే ఏ జెనెటిక్ చేంజ్ విచ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అంటే దానిలో ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ ఒక విధమైన మార్పులు మళ్ళీ నార్మల్గా అది అవ్వకుండా ముందు స్థితికి రాకుండా మారేటటువంటిది మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ అనేటటువంటి మాట మనం కొంచెం పట్టుకోవాలి. ఈ లోపల ఉండేటటువంటి కోర్లో పెద్దగా మ్యూటేషన్స్ జనరల్గా రావు. ఈ పైన చూడండి ప్రొజెక్షన్స్ లా కనిపిస్తున్నాయి. ఇది ఒక రకమైన ప్రొజెక్షను, ఇదొక రకమైన ప్రొజెక్షను, ఇదొక రకమైన ప్రొజెక్షను. ఇటువంటివి ఏంటంటే దీస్ ఆర్ కాల్డ్ ద సర్ఫేస్ కోట్. అంటే ఇప్పుడు చూడండి, ఇలా నేను వేసుకున్న జాకెట్ లాగా షర్ట్ మీద ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ సర్ఫేస్ కోట్ ఉంటుంది. ఆ కోట్లో ఉండేటటువంటి స్మాల్ ఈ రకరకాల చుక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేరియస్ కోడెడ్ ప్రోటీన్స్ అన్నమాట. ఈ ప్రోటీన్స్లో మార్పు రావడానికి, సర్ఫేస్ కోట్లో ఉండే ప్రోటీన్స్లో మార్పు రావడానికి చాలా సహజము. వీటిని ఏమిటంటారు? ఈ పొడుగ్గా రంగురంగులుగా కనిపిస్తున్న వాటిని స్పైక్ గ్లైకోప్రోటీన్స్ ఆర్ ఎస్ ప్రోటీన్స్ అంటారు. ఓకే,
These are called S proteins or spike proteins. These are called the membrane proteins because they are sitting right on the membrane or the kavacham of that virus or the shirt of the virus. Okay. And these are called the envelope proteins. So there are three types of proteins: spike proteins, membrane proteins, and envelope proteins. Why this is important? ఎందువలన మనము తయారు చేయబోయేటటువంటి వ్యాక్సిన్లు కానీ వాడేటటువంటి మందులు కానీ లోపలున్న కోర్ భాగాన్ని ఏం చేయడానికి ప్రయత్నం చేయవు. దానిలోకి ఎంటర్ అవడానికి వైరస్ని చీల్చుకొని లోనికి వెళ్ళాలి, డ్రగ్ కానీ ఏదైనా. అంచేత పైన ఉన్నటువంటి వాటిని అటాక్ చేయడానికే సైన్స్ ప్రయత్నం చేస్తుంది. వాటిని ఎప్పుడైతే ఈ పుడకలన్నీ పీకేశామో ఆ లోపల ఉన్న కోర్ కూడా చచ్చిపోతుంది. సో ఆ విధంగా ట్రీట్మెంట్ పరంగా తరువాత అది కూడా మానవ శరీరంలో ప్రవేశించడానికి ఈ స్పైక్ ప్రోటీన్స్నే ముఖ్యంగా వాడుకుంటుంది. అలాగే మెంబ్రేన్ ప్రోటీన్స్ని కూడా వాడుకుంటుంది. మనది ఒక సెల్ ఇలా ఉంది అనుకుంటుంది, దాని మీద కూర్చుంటుంది. కూర్చుని ఇలా స్క్రూ పెట్టి డ్రిల్ చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి స్పైక్ ప్రోటీన్స్ లేకపోతే మేకులా కనిపిస్తున్నాయి కదా, అవి ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఎంత పార్టికల్ మన కంటికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనబడే అంత చిన్న పార్టికల్కి ఎన్నో రకాల వైవిధ్యాన్ని ప్రసాదించబడినది. అంచేత వాటి గురించి మనం తెలుసుకుంటాం. మొట్టమొదట దీని పేరు ఏం పెట్టారంటే SARS-CoV-2 అని పెట్టారు. ఇంతకుముందు ఒక సార్స్ వైరస్ వచ్చినది ఒక 7-8 ఏళ్ల క్రితం. ఆ సార్స్ వైరస్ అప్పుడు 1 అనేవారు. ఇప్పుడు దీన్ని CoV-T అంటే కోవిడ్ వైరస్ 2 అని పేరు పెట్టారు. దానివల్ల వచ్చేటటువంటి జబ్బు పేరు కోవిడ్ డిసీజ్. కరోనా వైరస్ 2 అండ్ కోవిడ్ ఈజ్ ద డిసీజ్. దాని పేరు ఏమిటి? కరోనా వైరస్ 2. ఏమి కాజ్ చేస్తుంది? కోవిడ్ కాజ్ చేస్తుంది. ముందు మనము పాండమిక్లో ఉండేటప్పుడు ఎవరికైనా సరే ఒకవేళ వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్తో పాజిటివ్ వచ్చింది, వాళ్ళకి జబ్బు లేకుండా ఉండే కూడా వాళ్ళని వేరుగా పెట్టాలి అనుకుంటే దాన్ని క్వారంటైన్ అంటాం. క్వారంటైన్కి ఐసోలేషన్కి వ్యత్యాసం తెలుసుకోండి. ఏ విధమైనటువంటి రోగ లక్షణములు లేకుండా టెస్ట్ కూడా నెగిటివ్గా ఉండి కాంటాక్ట్ పాజిటివ్గా ఉండి రేపొద్దున వీళ్ళు టెస్ట్ అవుతారేమో అని దూరంగా ఉంచేటటువంటి స్థితి క్వారంటైన్ అనబడుతుంది. అది 14 రోజులు ఉండేది. పాండమిక్ పోగా 10 రోజులుగా తగ్గించారు. ఇప్పుడు కరెంట్ ఒమిక్రాన్ వేరియంట్కి 7 రోజులు క్వారంటైన్ చాలు అంటూ సైంటిఫిక్ రికమెండేషన్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా సైన్స్ ఏం మాట్లాడుతున్నదో అదే మాట్లాడుతున్నాము. మన స్వకపోల కల్పితమేమీ కాదు, ఇదం నమమ. ఓకే. నౌ ఐసోలేషన్ అంటే వ్యాధి సోకిన తరువాత సిమ్టమ్స్ ఉండవచ్చు, ఉండకుండా కూడా టెస్ట్ పాజిటివ్ ఉండవచ్చు. అటువంటి వారిని దూరంగా ఉంచేటటువంటి పరిస్థితిని ఐసోలేషన్ అంటాం. ముందు 14 రోజులు ఐసోలేట్ చేసేవాళ్ళం కేసుల్ని, ఇప్పుడు 7 రోజులు ఐసోలేట్ చేస్తే చాలు. ఎందుకంటే ఇది చాలా వేగంగా వస్తుంది, వేగంగా పోతుంది. So what is the change that happened? A quarantine of 14 days is reduced to 7 days. An isolation of 14 days is also reduced to 7 days. What is quarantine? Keeping an uninfected, non-symptomatic person away from others for fear of suspicion that he might harbor a virus. What is isolation? Once somebody develops the disease as symptomatic or has a test positive, through the nose test or whatever it is, then we keep him away from the others to prevent transmission of infection, is called isolation. అయితే SMS will become part of life. అంటే ఏంటన్నమాట? SMS ఏమిటండి? రోజు నేను SMSలు కొట్టాలా అను. S stands for sanitization of the hands, M for mask, and S ఫర్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే చేతులు శుద్ధముగా ఉంచుకొనుట, బయటకు గుమ్మం దాటితే మాస్క్ వేసుకొనుట, చేతులను ఇతర సోషల్ డిస్టెన్సింగ్ అంటే 2 మీటర్ల తక్కువ లేకుండా ఇంకొకరితో మనము మసలుట అనే దానిని SMS అంటాం. తర్వాత మనకి ఇంతవరకు ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏమిటో అమ్మ నేర్పించింది, వాటిని కవర్ చేసుకునే మనం బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకు కొత్తగా 2 ప్రైవేట్ పార్ట్స్ ఏర్పడ్డాయి. ఏమిటది? నోస్ అండ్ మౌత్.
నోజ్ అండ్ మౌత్ అనే ప్రైవేట్ పార్ట్స్ని మనం కవర్ చేసుకోకుండా వెళ్తామా? ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకుంటే ఎవరైనా వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు, పిచ్చివాడిని హాస్పిటల్ పడేస్తారు. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అంతలా లా ఎన్ఫోర్స్ చేయదు, కానీ మనము వాటిని అంత జాగ్రత్తగా గోప్యముగా ఉంచవలను. ఎలాగా? మాస్కింగ్. తర్వాత ఒక్కసారి పాజిటివ్ వచ్చింది, చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతారు, మళ్ళీ ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు టెస్ట్ చేయాలి? నో. మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేయాలి? నో బ్లడ్ టెస్ట్, నో అదర్ టెస్ట్. వన్స్ పాజిటివ్, it will resolve on its own. We have no time nor resources to conduct a retest for anyone. Unless in a special situation where we have to give a negative report for him to travel or something like that, other than that, routinely, no retesting is required. So what did we learn? SARS-CoV-2 is the name. COVID is the disease. 19 is the COVID disease name. And then the quarantine is now 7 days. Isolation is 7 days. SMS will be part of our life. Nose and mouth are my private parts. I will not move into the public without closing my private parts. And no retesting is required in spite of there being a test positive earlier. And the mutations occur in the projections that are there, which are primarily spike proteins or membrane proteins or envelope proteins. Basically spike protein. Okay. Now, వైరస్ ధర్మం ఏమిటంటే మ్యూటేట్ అవడం. దాని ధర్మమే అది మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుందంటే అడాప్ట్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్. సో ఇట్ సీస్ హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్ అండ్ ఇట్ మేక్స్ చేంజెస్ ఇన్ ది అపియరెన్స్. దొంగాడు లాస్ట్ టైం ఏమో నలుపు రంగు చొక్కా వేసుకొచ్చాడని ఈసారి అలాగే రాడు. ఈసారి ఎరుపు రంగు చొక్కా వేసుకుంటాడు. ఇంకొకసారి కళ్ళద్దాలు, నల్ల కళ్ళద్దాలు ఇవి పెట్టుకొని వస్తాడు. ఆ విధంగా అది రకరకములైన ఎక్స్టర్నల్ మార్ప్స్తో వస్తుంది. ఆ మార్పులు ఏమిటంటే అవే మ్యూటేషన్స్. 2020లో ఆల్ఫా అనేటటువంటిది ఆ యూరప్, ఇక్కడ ప్రపంచంలో ఉండే భాగాన్ని కూడా చూపిస్తుంది మ్యాప్. అక్కడ వచ్చినది. గామా అనేటటువంటిది సౌత్ అమెరికాలో వచ్చినది. డెల్టా ముఖ్యంగా మనం సఫర్ అయ్యే మ్యాక్సిమం అది ఇండియాలో వచ్చినది. బీటా అనేది 2020లో ఆఫ్రికాలో వచ్చినది. ఇప్పుడు నవంబర్ 21లో ప్రస్తుతము మనకు ఒమిక్రాన్ ఆఫ్రికాలో ఉండి ఇక్కడి నుంచి అన్ని దేశములకు వెళ్ళినది. సో దీస్ ఆర్ ద వేరియంట్స్: ఆల్ఫా, గామా, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా and Omicron. This is the 5th recognized variant. Luckily, India did not get very much of gamma, very much of beta. We only had alpha, delta, and then Omicron. Alpha is there, delta is there, and this Omicron is there. Okay, these are only 3 variants which have seen sizable spread in India. The others got overlapped or overwhelmed by these things. Okay, you see here, the one on the left side is the Delta variant. ఒక havoc cause చేసింది. చాలా మంది వేలల్లో, ఇంకా కావాలంటే లక్షల్లో చనిపోయారు. మనకి తెలుసు మన వాళ్ళలోనే ఎంతో మంది చనిపోయారు. మనలో కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా మందికి వచ్చి తగ్గినది కూడా. అదే డెల్టా వేరియంట్. ఆ డెల్టా వేరియంట్కి ఈ పక్కనున్న రైట్ హ్యాండ్ సైడ్ చూపబడినటువంటి ఈ ఒమిక్రాన్ వేరియంట్కి స్ట్రక్చరల్గా ఆ స్పైక్ ప్రోటీన్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. చూడండి, ఎంత చిన్న పార్టికల్, దాని స్పైక్ ఎంత, దానిలో ఉన్న ప్రోటీన్లు ఏమిటి, దాంట్లో ఉన్న కథా కమామిషి ఏమిటి, అన్ఇమాజినబుల్. ఇక్కడ ఉండేటటువంటి నెంబర్లు చూడండి, ఇక్కడ ఉండేటటువంటి చూడండి, ఎన్ని కొత్త మ్యూటేషన్స్ ఏర్పడ్డాయో దీంట్లో. ఇది టూ సైంటిఫిక్ ఫర్ యూ, but you need not have to worry about. Now, these are what you understand from this slide. As a non-medical man, you only understand that there are several changes. ఎన్నో మార్పులు ఆ స్పైక్ ప్రోటీన్లో. అయితే మార్పులు వస్తే మనకేమి లక్షణము? మార్పులు దానికి కదా వచ్చాయి? కాదు, మనకే ఇంపార్టెంట్. ఎందుకు? ఇక్కడ చూడండి, ఈ 5గా కనిపిస్తున్నాయి. మొట్టమొదట ఆల్ఫా స్పైక్లో 4 వేరియంట్స్ తయారయ్యాయి. ఆల్ఫా తయారైన తర్వాత ఒక 4 దగ్గర అలాగే ఉన్నవి. ఇక్కడ 4 వేరియంట్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసరికల్లా బీటా దాంట్లో 6 వేరియంట్స్ వచ్చాయి. తర్వాత గామా దాంట్లోనేమో 12 వేరియంట్, 8 ప్లస్ మళ్ళీ ఇంకో 4 యాడ్ అయ్యే తర్వాత టోటల్ 12 వేరియంట్స్ వచ్చాయి. ఇక్కడేమో
10 వేరియంట్స్ వచ్చాయి. ఇక్కడ 26 వేరియంట్స్ వచ్చాయి. దేంట్లో అది టుడేస్ ఒమిక్రాన్ అంటే ఏంటన్నమాట, దాని పైన ఉన్నటువంటి కోట్ దాని తాలూకా డెకరేషన్స్, రంగులు, రూపాలు రకరకాలుగా మార్చుకుంటుంది. ఎంత ఎక్కువగా మార్చుకుందంటే స్పైక్ ప్రోటీన్లోనే 26 చేంజెస్ వచ్చాయి. టోటల్గా ఒక 100 చేంజెస్ వచ్చాయి. స్పైక్ ప్రోటీన్లో మట్టుకే 26 చేంజెస్ వచ్చాయి. ఈరోజు మనకి తెలుసుకున్నాం ముందు స్పైక్ ప్రోటీనే లోపలికి డ్రిల్ చేసుకుని వెళ్ళడానికి, అదే స్పైక్ ప్రోటీన్కే మనకి వ్యాక్సిన్కి ఎదుర్పు శక్తి రావడానికి, కొన్ని మందులు పనిచేయడానికి స్పైక్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఆ స్పైక్ ప్రోటీనే ఇక్కడ మ్యూటేట్ అయింది. అందువల్ల డెల్టా అనేటటువంటిది వేరుగా తెలుస్తోంది, డిఫరెంట్గా మిగతా వాటికన్నా. ఓకే, నౌ యు సీ we brought it down to a very simple diagram. The purple color there is new variant, has 32 mutations in the spike protein. ఈ స్లైడ్ తయారు చేసిన నాటికి 26 మ్యూటేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా 32 ఉన్నాయని సైన్స్ డాక్యుమెంట్ చేసింది. ఈ 32 మ్యూటేషన్స్ స్పైక్ ప్రోటీన్ తలక పనేమిటి? ఇట్ హెల్ప్స్ ద వైరస్ టు ఎంటర్ ద హ్యూమన్ సెల్స్. అంటే మన శరీరంలో ఉన్న కణములలో ప్రవేశించడానికి కావలసినటువంటి సరంజామా అంతా టూల్స్ పైన పట్టుకుని అది వస్తుంది. వచ్చి పెట్టి కొట్టి గిట్టి చేసి డ్రిల్ చేసి లోపల దూరుతుంది. ఆ స్పైక్ ప్రోటీనే ఈ న్యూ వేరియంట్ రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది వెళ్ళి మన శరీరంలో ఒక రిసెప్టార్లా ఒకటి ఉంటుంది, ఇది వెళ్ళి దానిలో కూర్చుంటుంది అనమాట. ఆ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఒక 10, స్పైక్ ప్రోటీన్లో 32, మొత్తం 42 మ్యూటేషన్లు తయారైనాయి. ఈ 42 మ్యూటేషన్లు తయారైతే ఏంటైంది నాకు ఇప్పుడు ప్రాబ్లము? ఇట్ బికేమ్ మోర్ ఇన్ఫెక్షియస్, హైలీ ఇన్ఫెక్షియస్, ఏసిమ్టమాటిక్ ఇల్నెస్. ఏసిమ్టమాటిక్ ఉంటే మంచిదే కదండి, సిమ్టమ్ లేకుండా ఉన్నాను. ఎసిమ్టమాటిక్ వాడు ఉంటే వాడికి ఉన్నదని తెలియక వాళ్ళకి దగ్గరగా వెళ్ళి మనం కూడా పుచ్చుకోవడానికి అవకాశం ఉంది. సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ముక్కు నోరు మూసుకుని ఇంట్లో పడుకుని గంజి తాగి దుప్పటి కప్పుకుంటారు, డాక్టర్ దగ్గరికి పోతారు. సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు వైరస్ని పంచిపెడుతున్నారు అనుకోండి, చాక్లెట్లు పంచిపెడుతున్నట్టు, మరి అప్పుడు డేంజర్ కదా. అంచేత ఎసిమ్టమాటిక్ ఇల్నెస్ ఒక ఫీచర్ దీంట్లో. నేను ఫాస్టర్ ట్రాన్స్మిషన్, ర్యాపిడ్ డబ్లింగ్ టైం అంటారు. డబ్లింగ్ టైం అంటే ఏమిటంటే ఇవాళ 100 కేసులు ఉన్నాయి అంటే 200 అవడానికి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని వారాలు పడుతుంది అనేటటువంటి డబ్లింగ్ టైం. అంటే 100 becoming 200, 200 becoming 400, 1 lakh becoming 2 lakhs. That is called the doubling time. Another thing is ఈ స్పైక్ ప్రోటీన్ల మీద మన డయాగ్నోస్ చేసేటటువంటి టెస్ట్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ స్పైక్ ప్రోటీన్లు మారిపోయాయో మన టెస్ట్ సరిగా పట్టుకోలేకపోవచ్చు. అలాగే మనం తయారు చేసి వాడుతున్నటువంటి వ్యాక్సిన్లు పనిచేయలేకపోవచ్చు. అలాగే మనం ఇచ్చే మందులు పనిచేయలేకపోవచ్చు. కాబట్టి కొత్త వ్యాక్సిన్లు, కొత్త టెస్టులు, కొత్త మందులు అవసరము రావచ్చు. మే కాల్ doesn't mean that it is already calling for. This sort of mutations can have an escape test detection, an escape vaccine, can escape treatment, and so you require to re-engineer your scientific wherewithal to suit the new variant. This is the sum and substance of an unforeseen large number of mutations. ఇన్ని ఎక్కువ మ్యూటేషన్స్ ఒక్కసారి వచ్చేసరికల్లా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధములు ఏమిటి? ఆయుధములు వ్యాక్సిన్, ట్రీట్మెంట్, టెస్ట్, ఇవి పనిచేయవు. కానీ మన దగ్గర ఇంకొక ఆయుధం ఉన్నది. ఈ ఆయుధము పనిచేస్తుంది. ఈ ఆయుధము ఒమిక్రాన్ అయినా, డెల్టా అయినా, బీటా అయినా ముక్కులోంచి వెళ్ళాలి కాబట్టి అది మూసుకుంటే పనిచేస్తుంది. అయితే ఏంటన్నమాట, ద యూనివర్సల్ ప్రివెన్షన్ టూల్ ఈజ్ SMS. Others might change, but SMS will be the constant for any variant. Okay, some scientific information I want to present to those of you who are doctors here and also are curious to know the scientific differences. SARS-CoV-2, that is the original COVID virus. COVID-19 తలక వైరస్ పేరు SARS-CoV-2 అని చెప్పుకున్నాం. డెల్టా వేరియంట్ లాస్ట్ ఇయర్ ఒక ఊపి పారేసింది కదా, అదే డెల్టా వేరియంట్. ఇప్పుడున్నది ఒమిక్రాన్ వేరియంట్. R0 అంటాం. వాట్ ఈస్ R0 ఆర్ R0? ఆల్సో కాల్డ్ R0. R0 అంటే ఒక మనిషికి వస్తే అది ఎంతమందికి అంటించుతుంది విత్ ఇన్ ఏ షార్ట్ టైం.
అంటే ఒకళ్ళకి వస్తే 2.5%కి ఆన్ అన్ యావరేజ్ అంటుకునే శక్తి ఉన్నది. ఆ 2.5 నుంచి మళ్ళీ ఒక్కొక్కరికి 2.5, మళ్ళీ వాళ్ళ నుంచి ఒక్కొక్కరికి 2.5, అలా మల్టిప్లికేటివ్ మోడల్గా స్ప్రెడ్ అవుతుంది. డెల్టాకి వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయింది. R0 ఎబిలిటీ టు ట్రాన్స్మిట్ or transfer the virus from an infected person to the non-infected person in a given time is called R0. This R0 for Omicron is 10.2. That is 4 times more than the original virus. Means what? It is transmissibility is very fast, very quick. If one person gets, another 4%, 10% are already getting from that person. What is doubling time? Doubling time for a given community, the number of cases to become double was 1.7 to start with, 1.5 later on in Delta, and today just in a day it doubles. If there are 500 cases today, by 1.2 days it is 1,000 cases. This is again rapidity of transmission. Then what is cross infection? You must understand these two words. Cross infection means getting with a disease with Delta. A person ఎవరో ఒకరికి డెల్టా వైరస్ తో వచ్చింది, లేకపోతే SARS-CoV-2 ఆల్ఫాతోనో బీటాతోనో వచ్చింది. వాళ్ళకి దాంతో కాకుండా ఇంకొక వేరియంట్ తో మళ్ళీ రావడాన్ని క్రాస్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే కొంతమంది కోవిడ్ వచ్చిన వాళ్ళు మనలో కానీ కమ్యూనిటీలో కానీ ఉంటే వాళ్ళకు తిరిగి మళ్ళీ కోవిడ్ రావడాన్ని క్రాస్ ఇన్ఫెక్షన్ అంటే person who had disease earlier, COVID positive, treated, and that person getting disease with a new variant. That is called the cross infection. What is breakthrough infection? Breakthrough infection అంటే వ్యాక్సిన్ తీసుకున్నాము, 2 డోసులు తీసుకున్నాము, ఇంకా వీలుంటే ఇప్పుడు బూస్టర్లు కూడా వేస్తున్నారు. ఇంకా బూస్టర్ల ఎక్స్పీరియన్స్ మనకు లేదు. 2 డోసులు తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇది రావడాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే ఇట్ ఇస్. ఇక్కడ బ్రేక్ త్రూ లేదు. ఎందుకు లేదు? అప్పటికి వ్యాక్సిన్ లేవు. మనకు తెలుసుగా అప్పటికి వ్యాక్సిన్ లేవు. అలాగే ఇక్కడికి వచ్చేసరికల్లా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా వచ్చినది. ఇక్కడ అది చాలా మందికి వచ్చుచున్నది. అంటే ఏంటనమాట, వ్యాక్సిన్ is not able to offer the expected protection as it did here compared to now. Okay, now disease severity, to start with it was a moderate illness. Now very severe Delta we had. Luckily this is mild. These tell very fast transmission. These tell that previous disease is no matter, previous vaccination is no matter, but the disease appears to be mild. This is the data we have from November. South African experience, November to now, is around 2 months. And India, we are seeing only now the Omicron. It might not be the same. Remember, it appears mild from the data, but in Indian scenario, it might not be mild. This is also a scientific guess. Then age and gender, elderly males were affected in the first peak. In the second peak, Delta, we had all ages, no gender discrimination. Males and females equally got, but not children here. Now, young children, young people, females are more affected today. So these are the various differences as you know. Rapidity of transmission by R0, doubling time is very short, cross infection is possible, breakthrough infections are there, disease severity appears to be mild compared to previous this ones, but doesn't mean we should be off the guard. Now it is not discriminating gender, young people are getting, females are also getting. Now the vaccines were effective to the tune of more than 75%, the first and the second variants, but today we have only 60% of this one. And studies here are very few because for the first time when we had the virus, we don't have many vaccines. Only in the end of that pandemic, whatever experience we had, vaccines were efficacious in them. In Delta, we had a lot of experience.
బికాస్ బై దెన్ చాలా మందికి వ్యాక్సిన్లు వేయడం వలన మనకు తెలిసింది, ఓహో 75% కన్నా ఎక్కువ ప్రొటెక్షన్ ఉన్నది. ఇక్కడ 60% దాటి ప్రొటెక్షన్ రావడం లేదు. బూస్టర్ వేసుకున్న వాళ్ళకి మంచి ప్రొటెక్షన్ వస్తున్నది. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు బూస్టర్ డోసు సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అనౌన్స్ చేసి ఉన్నారు. This is a more technical, much more technical, and this one maybe we can even skip also. Emergency, you can also understand. Emergency room visits 15.2%, Omicron only 4.55, hospitals 4%, 1.75 for Omicron, ICU admissions 0.8, and this is 0.25. Mechanical ventilation, tubal petti, valakemo oxygen ivadalu avanni 0.43, it is 0.07, surprisingly, and luckily it is very good that చాలా మందికి ఐసీయూలు, హాస్పిటళ్ళు, ఎమర్జెన్సీకి పోవడాలు, ట్యూబులు పెట్టడాలు రావాల్సిన అవసరం లేకుండా. ఇంకొక విషయం కూడా మనం టెక్నికల్గా తెలుసుకోవచ్చు. ఎస్జిఎఫ్టి, ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ కాల్డ్ టెక్నికలీ ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్. There were no S gene target failures in the previous 2 variants. ఇక్కడికి వచ్చేసరికల్లా there are some people who have a target failure, some people who do not have a target failure. People who have target failure appear to be better. That is why this is milder illness. Okay, monoclonal antibodies అని ఒక రకమైన ట్రీట్మెంట్, అవి ఇక్కడ చాలా ఉపయోగంగా ఉండినాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా అవి పనిచేయటంలా కొత్త వాటిని తయారు చేస్తున్నారు. మళ్ళీ దీనికి కావాల్సిన స్ట్రక్చర్ని ఇంజనీరింగ్ మార్చి. అలాగే మోల్నుపిరవిర్ అనే మంచి మెడిసిన్ దొరుకుతోంది. అప్పుడు ముందు అది లేదు ఆ టైంలో. ఇక్కడికి వచ్చేసరికి కొంత స్టడీస్లో ఉంది. అప్పుడు కూడా ఈ పాండమిక్ అప్పుడు కూడా లేదు, కానీ స్టడీస్లో ఈ వేరియంట్ కూడా పనికొస్తుందని తెలిసింది. అండ్ దాట్ డ్రగ్ అపియర్స్ ఎఫెక్టివ్. గుడ్ that the molnupiravir, which is a new drug, is effective against this particular variant also. What is the summary of these 2 slides? It is rapidly spreading, fast transmission, quickly it becomes double. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వస్తుంది, ముందు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి వస్తుంది, కానీ డిసీజ్ సివియారిటీ మైల్డ్గా ఉంది. చిన్నపిల్లల్లోనూ ఆడవాళ్ళలోనూ కూడా వస్తుంది. వ్యాక్సిన్ ఏమో 60% కన్నా ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వటం లేదు. బూస్టర్ డోస్ వేసుకుంటే ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే హాస్పిటల్కి ఎమర్జెన్సీకి వెళ్ళడము, హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, ఐసీయూలో జాయిన్ అవ్వడము, ట్యూబులు పెట్టవలసిన అవసరం రావడము బహు తక్కువగా ఉన్నది. సైంటిఫికలీ 15 is very small number, I mean higher number compared to 4.55. Likewise 0.43 is a very big number compared to 0.07. Like that, there is just remember there is what is called SGFT failure or not, that can be tested today. Tata has released a test which can detect the Omicron in the home. That is called OMICRON. What is that? OMICRON. This is a test kit, cheaper also. OMICRON. You can buy it and then you can get it tested. It is available in the market probably in another 3 or 4 days. That's what the release from the government says. OMICRON, a test kit. Okay. Now, current scenario in India, USA, UK, and South Africa, I'm just going to go for a new share here to present you the web data here. Can you see, Murthy, the web data? Yes. Yeah. You can see. This is the worldwide thing, and let us bring it to, we will bring it to our country, and then we will, okay, IJKL, yeah, చూడండి. So you can very clearly see this is the initial SARS, this one wave. And this second one is the peak of the Delta wave. And today we have the peak of this one. How much? New cases, total new cases are 4,42,000. Today the new cases as on today is 1.68 lakhs. 1.68 lakhs as on today morning. Okay, means what? In the peak of the epidemic, we had 4.5 lakhs per day. Previous epidemic, that is in last year. Now we have already touched 1.6 lakhs.
Means what? Within no time we are going to meet that peak. Then what we have to do? Remain safe and indoors. Okay. Now look at this one. Again, we will go for the UK. We will see what is the UK experience. Let me see what UK is saying. So I'll show you the United Kingdom experience. See, they have one wave, second wave, third wave, and this is experience very high peak. And India also will reach that very soon. This is the United Kingdom experience. Now let me go to the USA experience or South African experience. You see here, typically there are 4 waves are seen. They had the alpha, they had the gamma, they had the delta, and now they had the Omicron. And the Omicron now is on the coming trend for them. Only 5,668 new cases are there as of now. At a peak, they were having something like, that much. And now it is coming down in South Africa also. That will happen here also. By February, we will also see a drop. By February and before that, చాలా మందికి వస్తుంది. వచ్చినప్పుడు మనము కేర్ఫుల్గా ఉండవాలి. సరే, యునైటెడ్ స్టేట్స్ ఎలా చేస్తుంది చూడండి. వాళ్ళకి కూడా మనలాగే 1, 2, 3 పీక్ చాలా ఎక్కువ. దీంతో కంపేర్ చేస్తే వెరీ హై పీక్ we have seen. This is the scenario across the globe. What is the message here? The waves are going to be there. How long? No one knows. Maybe usual experience from previous pandemics are 3 or 4 waves. Already this virus has hit the 4th or 5th wave. It may not have many waves left. It will die down and become endemic. Having said that, we never know. తెలీదు. 4 వేవ్స్ ఇప్పటికి క్లియర్గా కనిపిస్తున్నాయి. కొన్ని దేశాలలో 5 వేవ్స్ చూసాము. మన దేశంలో ఆల్ఫా, డెల్టా అండ్ ఒమిక్రాన్ 3 వేవ్సే చూసాం. మిగతా మర్జ్ అయిపోయి ఈ వైరస్ ఎక్కువగా ఉండదు, అది రాలేదు. మిగతా వేవ్స్ స్ప్రెడ్ అయ్యే లోపల ఈ ఉండే డెల్టా ఎక్కువగా ఉండాలి, రాలేదు. సో ఒకసారి మళ్ళీ మన దేశంకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నదో. చూడండి. సో మన పీక్లో ఇక్కడ ఉండేవాళ్ళం మనం. 3.29 cases were there on 9th May. Now 21. Now you see we have how many cases? We have new cases on as on date. I told you are 1.68 yesterday. So these are 7-day averages and not in a single day. Anyway, the picture is the same. Okay, we go back to our share, our presentation. Okay. Now you can see my presentation. Yeah? It's visible. Okay. Yeah. Now, how do I ward off these waves? And the most important thing is cover your cough, sneeze with a tissue and throw the tissue safely into a trash. This is the Center for Diseases Control, United States CDC recommendation on COVID-19. Avoid touching your nose and mouth. మన కామన్ హ్యాబిట్ ఏంటంటే పనున్నా లేకపోయినా చేతులు ఎప్పుడు మొహం మీద ఉంటాయి. ఎందుకో నాకు అర్థం కాదు. There is no reason to touch the face except in the washroom. The moment you go to the washroom, wash the face, come out, have your whatever makeup or whatever you want to wear and fine. That's it. Other than that, there's no business to touch. What is all this? This is not cultured behavior. We have to avoid touching eyes and nose and mouth because through eyes also it can be transmitted. What if I have some irritation on my, take a clean cloth, fold it with your fingers like that, then wipe it. That's all. You're not supposed to touch with a raw hand. Then washing is very important because the virus అనేది 20 సెకండ్ పాటు సోపుకి ఎక్స్పోజ్ చేస్తే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది, చచ్చిపోతుంది. ఏం చేస్తాను? I'll apply the soap. I'll show you in another slide and keep it for 20 seconds and then wash thoroughly with water. Now, so this is the kit you see. The first step is applying the soap. Then this application of soap should be like this and also on the back and to the wrist also
and then in between the fingers also. Why I am showing this is such a basic thing. If we practice this, 80% of infections which are water and foodborne are gone. And this should be the permanent practice, whether COVID or no COVID. Okay, and that is the third step. Then on the back of the hand also I have rubbed. Then I rubbed my thumbs also. Then I also rubbed the center part of my hand, both sides with the soap, and the wrists also. After these 7, wait for 20 seconds for the soap to come in contact. How do I ensure 20 seconds? Say Ramanama or Onkara Japa or Endana Japkunna, avani kashtam andi. హ్యాపీ బర్త్డే టు యూ అలా 3 సార్లు హ్యాపీ బర్త్డే పాట పాడేసరికల్లా 20 seconds అవుతుంది. అప్పుడు చక్కగా కడుక్కోవాలి. ఎప్పుడు? బిఫోర్ ఫుడ్, whenever we have cough and sneeze, whenever we visit the toilet, whenever we play with any pets or with other people. These are the times when we do it. So this is again, how about the disinfectants? I am having something like, this one you will have some disinfectant bottle, and you same thing. You put it and liquid disinfectants also like that. Then rub it thoroughly. This will last for 1 to 2 hours. And you have to dry it before touching any other surface. Otherwise, this gets removed. That is why you have to apply. Which one is better, the thicker one or the blue color liquid? Both are equally good. This one lasts a little longer if you want. And take the alcohol-based rubs. Then avoid close contact with people who have disease. This is what is called the social distancing business. That so-called 2 meters. But who is observing? When we have a marriage function, where is 2 meters distance? Total hall itself is 10 meters. There are 100 people. Where is 2 meters distance? Not possible. That is what I do. Avoid those social gatherings. Unless there's no other way, but you take a lot of risk in arranging those functions. Clean and disinfectant frequently touched surfaces like a laptop, this one, my mobile phone is a very frequently touched surface. They have to be cleaned. Then stay at home when sick. జ్వరం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ తిరగడాలు, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా ఏదో హెల్ప్ చేసేదాని ప్రయత్నాలు చేయడాలు, గిఫ్ట్ పట్టుకెళ్ళి ఇచ్చేయడాలు, ఈ కరోనా అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి అంటించడాలు చేయవద్దు. నాకు తెలిసి మా కుటుంబంలో 2 బ్రదర్స్, కజిన్ బ్రదర్స్ చనిపోయారు. వాళ్ళిద్దరూ ఈ పని చేయడం వలనే వాళ్ళకి జ్వరం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండకుండా 3 రోజులు అందరిళ్ళకి వెళ్ళి అందరికీ పంచిపెట్టి అవన్నీ మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా మరణించినారు. బాగుందా? అది ఈ మాస్క్ వేసుకోవడంలో ఒకటి, మాస్క్ అసలు వేసుకోవడమే లేదు, వేసుకున్న శంకరాభరణమే అని పాట పాడుకున్నట్టుగా కంఠాభరణంగా ధరిస్తున్నారు. అది ఏం ప్రయోజనం ఉండదు. మాస్క్ అనేది చక్కగా స్నగ్గా ప్రాపర్గా ముక్కుని నోటిని కవర్ చేయవలెను. మాస్క్ పెట్టుకున్నాక చేతులు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ హ్యాండ్స్తో మాస్క్ పట్టుకోవడం, జాగ్రత్తగా పెట్టుకోవడం, ఫిట్గా ఉండండి. మాస్క్ ముందు పార్ట్ని టచ్ చేయకూడదు. ఇలా మాస్క్ ఉందనుకోండి, మాస్క్ ఇలా పెట్టుకుని ఇట్లా పెట్టుకోవాలి. అంతేగాని దీన్ని ముట్టుకొని ఇలా అనకూడదు ఈ పార్ట్. సో బికాస్ దట్ ఈస్ వన్ వి గో అవుట్ అండ్ కమ్, దట్ ఈస్ ది ఇన్ఫెక్టెడ్ పార్ట్. అది యూజ్ చేసినవి మళ్ళీ త్రో చేయాలి ప్రాపర్గా. సో డూ నాట్ స్టాండ్ అంటే ఎక్కడ పడితే అక్కడ మాస్క్ ఓపెన్ చేసి ఉండడం, మెడకి వేసుకోవడం, ఇంకా వీలుంటే పొట్టకి వేసుకోవడం, ఇంకెక్కడో వేసుకోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు. కవర్ చేయవలసింది కవర్ చేయకుండా అక్కర్లేనిది కవర్ చేసుకుంటే ఏం బాగుంటుంది? కవర్ చేసుకోవలసినవి కవర్ చేయకుండా అక్కర్లేనివన్నీ కవర్ చేసుకున్నటువంటి నాగరికత ఎంత అసభ్యమో ఇక్కడ కూడా అంతే. ఓకే, హౌ టు వేర్ సర్జికల్ మాస్క్? Surgical mask is this one. You would have seen what is the difference between this mask and the other mask. This is a 3-ply mask. Green color కానీ బ్లూ గా కానీ ఉంటాయి. ఇవి వీటిలో 3 లేయర్స్ ఉంటాయి. మధ్య లేయర్ ఫిల్టర్. ఒక లేయర్ వాళ్ళ నుంచి మనకి రాకుండా, ఒక లేయర్ మన నుంచి వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. వీటికి కూడా అవే జాగ్రత్తలు. చాలా మందికి మాస్క్ ప్రాపర్ గా ధరించేటటువంటి విధానము తెలియదు. తెలిసినా దానిని మనము పాటించము. వేదాంతంలో లాగే కోపం తెచ్చుకోకూడదురా, అరిషడ్ వర్గాలు రా అని గురువు గారు బోధిస్తారు. మళ్ళీ దాంట్లోనే ఉంటాము. నాలెడ్జ్ లేక కాదు, అప్లికేషన్ లేక. ఇక్కడ కూడా అదే కారణం. ఓకే, నౌ దెర్ ఈజ్ ఎనఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీబడి. అంచేత కరోనా వస్తుంది అని 6 నెలలకి ఏదో గ్రాసాలు, ఆషాఢ అదేంటది
మన వాళ్ళు శ్రావణ భాద్రపదాలు వస్తాయి అన్నీ దాచుకోండి అని ముందు అనేవారు. ఆ విధంగా ఏదో ముందుగా హోర్డ్ చేస్తే కావాల్సిన వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ దొరకవు. దొరకకపోతే నలుగురితో పాటు నారాయణ, మనకి మట్టుకే ఉండి ఇంకొకరికి లేకుండా ఉంటే అది సర్వాత్మభావమా ఆలోచిస్తాం. సో as far as possible, transact online. Don't try to go and jump to the bank or any other institution. ఇది వీళ్ళంత వరకు ఆన్లైన్లో చూడండి. ఫ్యాబ్రిక్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజర్, ఎక్కడికి వెళ్ళినా ఇది మనకి జేబులో ఉండాలి ఇలాగా. తర్వాత కాఫ్ ఎటికెట్. కాఫ్ ఎటికెట్ అంటే ఏదైనా ఒక కవరింగ్ ఉండాలి తగ్గడానికి. ఇది లేకుండా ఊరికే అని ఇలా ఒక స్పీకర్ పెట్టి ఎదుటి వాళ్ళకి వెళ్ళేటట్టు తగ్గకూడదు. మన వాళ్ళకి ఎవరు నేర్పించేది తెలియదు. దగ్గు వచ్చినప్పుడు ఇలా పెట్టి ఒక మైక్లో పెట్టిన లెవెల్లో పెట్టి ముందుకు వెళ్ళేటట్టు దగ్గుతారు. అలా కాదు, ఏది లేదు. ప్రిఫరబుల్లీ లెఫ్ట్ సైడ్. ఓకే, దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు అవాయిడ్ విజిట్ టు హెల్త్ కేర్. ఊరికే హాస్పిటల్లో మా వాళ్ళు జాయిన్ అయ్యారండి, నేను మరి చూసి వస్తానండి. వాట్ ఈస్ దిస్? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎగ్జిబిట్స్ కారు. వీడియోలో చూడండి, మాట్లాడండి, సింపతి ఇవ్వండి, వాళ్ళకి అన్ని గెట్ వెల్ చెప్పండి. ఫిజికల్ నీడ్ టు గో and then meet them unnecessarily. You give them infection and you take also. Particularly hospitals are notorious places to get infection also. Avoid overcrowded places, mall, cinema halls, railway stations, bus stands, function halls, marriages, religious functions, gatherings. అన్నీ చెయ్యాలి. ఇంతకుముందు చెప్తూ ఉండేవాళ్ళం, అన్ని కొనుక్కున్నవన్నీ సోప్ పెట్టి వాటర్ పెట్టి కడగండి, పెరిషబుల్స్ అన్ని సాల్ట్ వాటర్లో వేయండి. ఇప్పుడు అంత ఉపయోగం లేదని తెలిసింది. స్టడీస్ హ్యావ్ షోన్ that it's not transmitted through the objects. Earlier we were thinking that was the reason. అలాని కేర్లెస్గా ఉండక్కర్లేదు, జస్ట్ ఫ్యూ అవర్స్ దూరంగా ఉంటే సరిపోతుంది. అంత తప్ప వాటి గురించి పెద్ద బాధ అక్కర్లేదు. చేతులు కడుక్కోవడం ప్రతిసారి, ప్రిఫరబుల్లీ వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎనీ సస్పెక్టెడ్ పేషెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి అవేర్, క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ బాత్. ఓకే, this is how the infection starts. 0 day to 7th day, this is what we used to say, and up to 14 days it will be there. Now this disease is peaking like this and going like that. By 5th day the things are over, and by the 1st or 2nd day itself the symptoms are come. This is Omicron. It comes early, goes early, doesn't last for 7 days or more. That is why the present recommendation is the isolation is only for 7 days, not in the other case. In Delta, we were saying 14 days you have. Now, what we, every type of people, ఒకటి those who are healthy and no symptoms. 2, those who are healthy, no symptoms, but test is positive for some reason. They have tested. The pre-symptomatic center, they have symptoms, they have given the test, they are waiting for the report. They are called the pre-symptomatic. No symptoms, healthy. Asymptomatic, and then COVID test positive is a person called asymptomatic patient. Pre-symptomatic means they are having symptoms, they are given the test, they are waiting for the report. ILI, which is influenza-like illness, common cold-like illness, very mild illness is called the ILI. Then if from the nose it goes down into the chest, it affects the lungs. లంగ్స్ లో ఫ్లూయిడ్ చేరి బాగా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పేరుకుపోయి ఉండడాన్ని న్యూమోనియా అంటారు. న్యూమోనియా ఉంటే ఆల్రెడీ మోడరేట్లీ సివియర్ డిసీజ్, ఇట్ క్యాన్ బికమ్ వెరీ సివియర్ ఆల్సో. అంచేత ILI స్టేజ్ లో ఉంటే నాట్ డేంజరస్. వన్ ఫీచర్ ఆఫ్ ఒమిక్రాన్ ఈజ్ ILI చాలా ఎక్కువగా వస్తుంది. నాట్ మెనీ ఆర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజెస్. దట్ ఈస్ గుడ్ నా, బికాజ్ ఏమైందంటే ఈ వైరస్ ఈ మ్యూటేట్ అవడంలో లంగ్స్ లో ఉండేటటువంటి సెల్స్ లో డ్రిల్ చేసి దూరే శక్తిని కోల్పోయింది. అప్పుడు ఏమైంది, థ్రోట్ లో ఉండే సెల్స్ ని డ్రిల్ చేసే శక్తి మాత్రమే మిగిలింది. అది చాలా మంచిదైంది ఒక విధంగా. లంగ్స్ లోకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు అడ్మిషన్స్, ఆక్సిజన్, హాస్పిటలైజేషన్, ట్యూబులు, డెత్లు అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇది న్యూమోనియా ఫీచర్స్ రావడం లేదు, ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ఫీచర్స్ ఇక్కడంటే థ్రోట్లో వాటిలో ఉండి ఆగిపోతుంది. ఎందువల్ల అలా అవుతుంది అంటే వైరస్ తాలూకా దాని యాపరేటస్ పైన ఉన్నటువంటి ఆ కత్తులు, కటార్లు, సూదులు, గుచ్చే ఉన్నాయి కదా స్పైక్స్, అవి ఎలా మాడిఫై అయిపోయాయంటే లంగ్స్ లో ఉండే సెల్స్ ని అటాక్ చేసే శక్తిని కోల్పోయినది. అందువలన లంగ్ డిసీజ్ రావడం. సివియర్ ఇల్నెస్
కాంప్లికేషన్స్ ఇంకా ARDS అనే ఒక సీరియస్ రెస్పిరేటరీ లంగ్ డిసీజ్ అవన్నీ వస్తాయి. దెన్ డేంజరస్లీ ఇల్. I'm sure not many of us will go into this if we get Omicron. It will be 90% here only. But the problem is these people will transmit to others. You don't know, some of them వాళ్ళందరూ డయాబెటిక్స్ అయి ఉండొచ్చు, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కిడ్నీ పేషెంట్స్ అయి ఉండొచ్చు, వేరే వేరే మందులు తీసుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి ఇల్నెస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చెప్పలేం. అలాగే మనకి కూడా ఇతర శారీరకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ కానీ ఉన్నట్లయితే ఇది ILIతో ఆగిపోదు, అప్పుడు లంగ్స్లోకి దిగుతుంది. ఎందుకంటే అక్కడ డిఫెన్స్ లేదు కాబట్టి వాళ్ళకి. అంచేత 90% మైల్డ్ అన్నారండి, ILI అన్నారండి అని కాంప్లసెంట్గా ఉండవద్దు. ఓకే, నా వాట్ ఆర్ మై సిమ్టమ్స్? నా ఫీవర్, కాఫ్ అండ్ ఆయాసం. జ్వరము, దగ్గు, ఆయాసము, గొంతు గరగర, గొంతు నొప్పి. సాధారణంగా మీకు కోల్డ్ వస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ముందు డెల్టా వేరియంట్లో లాస్ ఆఫ్ స్మెల్ అంటూ చెప్తూ ఉండేవాళ్ళం. కొంతమందికి జబ్బు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు అక్కడ స్మెల్ టేస్ట్ తెలియకుండా 2 వారాలు అలా ఉండేవారు. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దట్ అపరేటస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ కూడా ఇప్పుడు ఎక్కువ రావడం లేదు. ఎందుకు? లంగ్లోకి వెళ్ళడం లేదు కాబట్టి. అలాగే వామిటింగ్, డయేరియా కూడా ఎక్కువ రావడం లేదు. అయితే ఏమిటి ఎక్కువ వస్తుంది? హెడేక్ వెరీ కామన్, ఫెటీగ్, మజిల్ పెయిన్, ఫీవర్, చలి ప్లస్ సోర్ థ్రోట్, కాఫ్ అండ్ గొంతు పుండు, గొంతు నొప్పిగా ఉండడం ఇప్పుడు ప్రజెంట్ లక్షణాలు. లాస్ ఆఫ్ స్మెల్ ఉంటే కొంతమందికి ఉండొచ్చు, బట్ ఇప్పుడు డామినెంట్ సిమ్టమ్ కాదు. అలాగే డయేరియా కాదు. సీరియస్ సిమ్టమ్స్ ఏమిటి? ఆయాసము, ఎక్స్ట్రీమ్ ఎగ్జాషన్, నీరసము, తర్వాత చెరుపు మరుపుగా మాట్లాడడము, ఆల్టర్డ్ సెన్సేషన్. ముందు ఎప్పుడు చేయండి చెప్పేవాళ్ళము, 3 to 14 days పడుతుంది అనేవాళ్ళం ఇవి రావడానికి. ఇప్పుడు అంత లేదు, 1 to 5. వాళ్ళ కాంట్రాక్ట్ అయితే రేపే సిమ్టమ్స్ 5 రోజుల్లో తగ్గిపోతుంది. సో సిమ్టమ్స్ అపియర్ వెరీ క్విక్లీ అండ్ సబ్సైడ్ ఆల్సో వెరీ క్విక్లీ ఇన్ దిస్ పర్టికులర్ వేరియంట్. ఓకే, ICMR coronavirus testing guidelines I will show you at the end. Let me finish the presentation. Or we can even show that is not a big thing. Okay, now maybe we'll see at the end. Now, what are the tests available? Rapid antigen test. ఇలా ఉంటుంది. మై ల్యాబ్స్ అని ఇలా రకరకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ టెస్ట్ కిట్ కొనుక్కుంటే దీంట్లో మన ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దిస్ ఈస్ కాల్డ్ ది RAT టెస్ట్ ఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్. దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లా. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చాం అనుకోండి, ఈ మధ్య నేను మ్యారేజ్కి వెళ్ళొచ్చాను ఆంధ్రప్రదేశ్లో. వచ్చిన వెంటనే ఈ టెస్ట్ చేసుకున్నాం, నేను నా భార్య. నెగటివ్. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేసుకున్నాం, నెగటివ్. అంటే ఏంటన్నమాట, టెస్ట్ నెగటివ్ అవుతే సిమ్టమ్స్ లేకుండా ఉంటే ఏం చేయక్కర్లా. టెస్ట్ నెగటివ్, asymptomatic, నెగటివ్. But if the test is negative, but I have cough, cold, fever అనుకోండి, అప్పుడు I have to test for RT-PCR అంటే బిగ్గర్ టెస్ట్. మీకు తెలుసు RT-PCR టెస్ట్. సరే, టెస్ట్ పాజిటివే వచ్చింది అనుకోండి ర్యాపిడ్ టెస్ట్లోని, లేకపోతే హాస్పిటల్ వాడికి శాంపుల్ ఇస్తే వాడు ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ అండి అన్నాడు అంటే ట్రూ పాజిటివ్నే, మళ్ళీ ఇంకా సందేహం అక్కర్లా. ర్యాపిడ్ టెస్ట్ నెగటివ్ అవుతే RT-PCR. ఇప్పుడు వైజాగ్లో రాయగడ నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టాము. వాళ్ళు విజయనగరంలో టెస్ట్ చేశారు, ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్ అన్నారు. చూస్తూ ఉంటే కోవిడ్లా ఉంది. ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్, సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, ఆయాసపడుతుంది, ఆవిడ జ్వరం వస్తుంది. వెంటనే ఆవిడ అడ్మిట్ చేసి RT-PCR చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు, బాగున్నారు. సో ద రూల్ ఈజ్ ట్రై a rapid test. If it is positive, nothing else is required. Straight away we are a case, depending on asymptomatic or pre-symptomatic or mild or moderate or severe the treatment will. ఒకవేళ నెగటివ్ వచ్చింది అనుకోండి, then question is, are they symptomatic? What is symptoms? Cough, cold, fever, sore throat, body pains, headache. Rarely loss of smell and taste and diarrhea, vomit. In that case, what I should do? I should do the RT-PCR. This is all government approved protocols, not what I am talking from my hat, right? Now, the cases are of 3 types. Those who are positive with symptoms and test positive, either rapid or the
RT-PCR, there are three options. One is home isolation, the other is dedicated COVID healthcare center, other is dedicated COVID hospital. Mostly home isolation now, because symptomatically mild people, people who are less than 60, other jabulemi lekunda unna vallu. How do I know it is mild? That's what exactly I will show. If they are having certain signs, కొన్ని లక్షణాలు ఉంటే అది higher disease కింద కేటగరైజ్ అవుతుంది, మోడరేట్ అండ్ సివియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఎందుకు అడ్మిట్ చేశాము? ఆక్సిజన్ తగ్గిపోతుంది కాబట్టి షీ వెంట ఇంటూ ఏ మోడరేట్ కేటగిరీ, and she is already 70 plus. These two make her a moderate category and she requires hospitalization. From that case in Rayagada, I don't want to name the patient because confidentiality is important, but the message can be transmitted to others. Okay. Now, what are the types of cases? A definite case, that means he has a COVID contact and then he has symptoms, his test is positive, isolate and treat. A probable case, he had a contact, some family member or friend has COVID and his symptoms are there, test not done or negative, quarantine, test and treat. The third one is people who are suspect cases. They have gone abroad and come back. There was a report that in the airplane there was somebody had a COVID and no symptoms at all, test not done, quarantine and if necessary, test. So this is the algorithm or the decision making. Okay. Now, 90% of the people ki cough, particularly dry cough, fever, cold, body pain, sore throat, throat pain. Loss of smell test అంత ఎక్కువగా రావడం లేదు. డయేరియా కూడా ఎక్కువ లేదు. సీరియస్ సిమ్టమ్స్ బ్రెత్లెస్నెస్, ఎగ్జాషన్, ఆల్టర్డ్ సెన్సోరియం ఇవి చూస్తున్నాం. ఏమిటి ఇస్తాము? ఇప్పుడు పారాసిటమాల్, vitamins. You can keep stock of these two medicines. Keep paracetamol, dolo అని దొరుకుతుంది 2 to 3 times a day depending on the body pains and fever. Vitamin C is available 500 milligrams. Lim C అని దొరుకుతుంది, LIM-C, any brand for that matter. Okay, then take a COVID test. Remember, no hydroxychloroquine, no ivermectin, no antibiotics. Earlier we were giving in the Delta and the Alpha, we were giving hydroxychloroquine, ivermectin, and some people were also given antibiotics. We have totally stopped that. There are no international guidelines to support them. So we should not use them. Do you have any of the other ills? Is any other family member positive? Do you contact anyone who is positive? Did you attend a gathering like a wedding or something? Are you a healthcare worker? The risk of confirmed disease is higher. Then test report is awaited. Home isolation in a separate room. Wear a medical mask now from a cloth mask. So the masks are, I told you, this is a cloth mask. Okay, this is a medical mask. Now shift to the 3-ply medical mask. Monitor symptoms, watch for fever and breathlessness. Oxygen saturation కొలుస్తూ ఉండాలి. ఆక్సిజన్ సాచురేషన్ ఎలా కొలుస్తాము? ఇదిగో మన దగ్గర ఉన్నాయి కదా ఆక్సిమీటర్ల ముందు చెప్పుకున్నాం మనం. ఈ ఆక్సిమీటర్ల ద్వారా ఆక్సిజన్ సాచురేషన్ మనము మెషర్ చేయాలి. ఎంత ఫ్రీక్వెంట్ గా? అట్లీస్ట్ 3 to 4 times a day or whenever you feel breathless. టెస్ట్ పాజిటివ్ వచ్చింది, కాంటాక్ట్ ది హాస్పిటల్. హోమ్ కేర్కి పనికొస్తామా లేకపోతే అడ్మిట్ చేయాల్సి వస్తుందా, సివియర్ డిసీజా మైల్డ్ డిసీజా అనే దాన్ని బట్టి ఉంటుంది. సివియర్ డిసీజ్ అంటే ఏమిటి? రెస్పిరేటరీ రేట్ 25-26 కన్నా ఎక్కువ ఉంటే ఆయాసపడడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రీదింగ్ పర్ మినిట్ ఈస్ కాల్డ్ రెస్పిరేటరీ. Temperature more than 101 continuously in spite of dolo. Or most important, oxygen dropping without oxygen giving less than 93 and patient is symptomatic, have other comorbidities, immediately rush to the COVID hospital. Okay. So home isolation in case of mild case, start home care guidelines, and whenever you are nursing that patient, you use N95 mask. This is how it will be. The caregiver should use N95 mask and medical mask and N95, and the patient also should wear N95 mask. If you are not a patient, you can use a cloth mask. If you are a suspicious patient, you can use a 3-ply mask. If you are a confirmed patient, use an N95 mask. Watch for fever, breathlessness, SPO, and all contacts have to be examined for symptoms. What are the 4 rules? Isolate, N95,
medicines as given there, vitamin C and sort of B complex vitamin C and these things, general measures like fluid, lot of ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండడం, steam inhalations చేస్తూ ఉండడం, throat gargling చేసుకోవడం, శానిటైజేషన్ పాటించడం, ఇలాంటివన్నీ. Remember again, sanitizing the hands, the patient should be very frequently sanitizing the hands, social distancing and mask. So SMS here is important. The mask used by the patient is N95 mask, not surgical mask, not cloth mask. For ordinary walking purpose, other purposes, cloth mask, or when you are entering into a crowded place, maybe 3-ply mask may be good. But if you are a patient, we have to use N95 mask. These are the things we have to keep at home, like an oximeter we have to keep, a sort of a thermometer, which is a infrared thermometer we have to keep. Something like this, it will look like, the picture also is there, the infrared thermometer. Put it on and then you have. This is the infrared thermometer. Without touching, you can read the thermometer. So supposing I put it on, then it will glow, and once I keep it away like that, you know the temperature. Then oxygen concentrator also will be useful in case people who have to go to hospital before they are shifted, they can be kept on the oxygen concentrator. Monitoring blood pressure and blood sugar are also very important. Okay. Now, ఇది వాడుతున్నాం అనుకోండి, మన తాలూకా ఆక్సిమెట్రీ, ఎవరికి సస్పెక్టెడ్ ఆర్ డయాగ్నోజ్డ్ కోవిడ్, ఫర్ హూమ్, వాట్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్. Fingers should be clean, no nail polish, not very warm, not very cold, ordinary temperature. Which finger? The pointer's finger. What is the finger position? I have to keep it like this, so that my finger covers, there is a sensor light, it must cover the sensor light. If the readings are not accurate, do it. For children, separate instrument will be there. This has to be cleaned after every use. If the reading is less than 93, we are in for trouble. మళ్ళీ మనము వెంటనే తీసుకెళ్ళాలి. ఇందులో 2 కనిపిస్తాయి. మీద నెంబర్ పెద్దగా కనిపించేది ఆక్సిజన్ సాచురేషన్, కిందని కనిపించేది హార్ట్ రేట్. Heart rate should not be more than 100 and oxygen saturation should not be less than 93. ఇవి ప్రతి పేషెంట్ కూడా ఎవరు డయాగ్నోజ్ అయ్యారో వాళ్ళు SpO2 మానిటర్ చేయడం చాలా ఎసెన్షియల్. ఎందుకంటే ఇది మనకి ప్రిడిక్టర్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఆల్సో వాట్ విల్ అవుట్కమ్, ఏం జరుగుతుంది అనేది ఆ SpO2 మీద ఆధారపడి ఉంటుంది. Summary recommendations of ICMR and the National Task Force on COVID also I will show you at the end of this presentation. What are the diseases? ఏ అదర్ శరీరంలో ఉన్న ఇతర వ్యాధులు ఈ కోవిడ్ని సివియర్ చేస్తాయి? బీపీ, బాగా స్థూల శరీరము, క్రానిక్ లంగ్ డిసీజు, హార్ట్ డిసీజు, చక్కెర వ్యాధి, క్యాన్సర్ పేషెంట్లు, క్రానిక్ కిడ్నీ డిసీజు, ఏదో ఎయిడ్స్ మొదలైనటువంటి డిసీజులు, క్రానిక్ లివర్ డిసీజు. పెరుగుతున్న వయస్సు 60 దాటిన దగ్గర నుంచి రిస్క్ పెరుగుతుంది. అబౌవ్ 75, 80 ద రిస్క్ ఇస్ మోర్. స్మోకింగ్, తర్వాత ఏమోనో హెల్తీ సబ్జెక్ట్స్లో కూడా కొంతమందికి ఏమైనా లేకుండా కూడా రావచ్చు. అంచేత ఇవి కొన్ని కారణాలు మాత్రమే, మనకు అన్నీ తెలియవు. తెలిసిన వరకు ఇవి పేర్లు అనమాట. అంచేత అబౌవ్ ఆల్ ద రియాక్షన్ ఆఫ్ ద సిస్టమ్, అంటే ఒక్కొక్కరి శరీరము ఒక్కొక్క విధముగా దానికి వైరస్కు స్పందించి రియాక్ట్ అవుతుంది. అంచేత ఏంటంటే మనము అయ్యో ఇది మైల్డ్గా ఉంటుంది, లేదు నాకేం రాదు అనుకోవడం ఒకటి. అహన్యహని భూతాని గత్యంత్యేవ యమాలయం శేషా శాశ్వతం మన్యంతి కిమాశ్చర్యం యతఃపరం అన్నారు ధర్మరాజు గారు. అంటే ఏమిటి? ఏ రోజు ఎదురుగుండా అందరూ చనిపోతున్నా చూస్తూ నేను మాత్రం పర్మనెంట్ అనుకున్నాడు. ఎంతో మంది కరోనా రావడం, సోకడం, వాళ్ళ కష్టాల్లో పడడము, బయటకు రావడము, లేకపోతే పరలోక ప్రాప్తి పొందడము చూస్తూ ఉండి కూడా నాకు రాదు నాకు అనుకోవడం చాలా తెలివి తక్కువ విషయము అగును. అందుచేత అందరం వస్తుందనే రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్నెస్. వస్తే భయపడక్కర్లేదు. అయిపోతుంది క్లాసు. లెసన్స్ టు బి లెర్న్ ఫ్రమ్ కోవిడ్. ఇక్కడ చూడండి, మనం ఇంటి దగ్గరే ఉంటున్నాం, ఎక్కడికి ఎక్కువ వెళ్ళలేదు. ఇండోర్ యాక్టివిటీస్, రిలాక్సేషను, యోగా, మెడిటేషను, ఏరోబిక్ ఎక్సర్సైజ్, ప్రేయర్,
ముఖ్యంగా మంచి ప్రేయర్ ఈజ్ వన్ థింగ్ విచ్ క్వైటన్స్ ద మైండ్. మైండ్ ఎప్పుడైతే కలత లేకుండా ఉంటుందో డిసీజ్ని ఎదుర్కొనే శక్తి కూడా చాలా ఎక్కువ అవుతుంది. చక్కనివి ఏమైనా క్రియేటివ్ యాక్టివిటీస్, అధ్యయన భారతి లాంటివి, పాజిటివ్ థింకింగ్. ఎవరైనా ఉంటే వాళ్ళకి అంతే నీ పని, కోవిడ్ వచ్చిందా, చాలా మన ఆవిడ ఒక ఆవిడ తెలిసిన ఆవిడ చనిపోయిందిలే అంటూ వాళ్ళని డిమోరలైజ్ చేయకూడదు. ఇన్స్టిలేషన్ ఆఫ్ హోప్, రీడింగ్ వండర్ఫుల్ బుక్స్. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, అందులో 10% కూడా పూర్తిగా చదివి ఉండము. అవన్నీ తీసి చదివే సమయం ఇదే. లేకపోతే సాఫ్ట్ మ్యూజిక్, ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్, ఇలాంటివన్నీ పెట్టుకుని చక్కగా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈ కోవిడ్ని వినియోగించుకునే ఈ గ్రూప్లో కొంతమంది బృహదారణ్యక ఉపనిషత్ అనే దానిని ఒకదాన్ని చక్కగా గురుగారి ద్వారా ఒక ఏడాది కాలం పాటు తరువుగా అధ్యయనం చేశారు. ఒకవేళ కోవిడే రాకపోతే ఆ ఉపనిషత్తు అంత క్షుణ్ణంగా మేము అంత కన్సిక్యూటివ్గా 1 year పాటు అధ్యయనము చేసి ఉండేవాళ్ళము కామేము. అంటే ఏమిటి? ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ఏమిటండి నాకు వచ్చే దీనివల్ల? హోమ్ ఈజ్ ద సేఫెస్ట్. నెంబర్ 1. కెన్ బి ప్రొడక్టివ్ ఫ్రమ్ హోమ్ ఆల్సో. నేను ఇంట్లో ఉంటే పాఠాలు చెప్పడం మానేస్తున్నాను, ఆ స్టూడెంట్స్కి చెప్తున్నాను కదా, వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారు, నేను చెప్పాల్సింది చెప్తున్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాం, నో ప్రాబ్లం. ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బిఫోర్ కోవిడ్. పేద గొప్ప, లేకపోతే చిన్న పెద్ద అనేటటువంటి వ్యత్యాసాలు పరమాత్మకి ఎలా ఉండవో కోవిడ్కి కూడా అలాగే ఉండవు. వీ కెన్ లివ్ వితౌట్ లగ్జరీస్ అని తెలిసింది. ఆ ఊరు వెళ్ళడం, ఈ టూర్ వెళ్ళడం, అలా అక్కడ అది విమానంలో తిరగడం, అవన్నీ లేకపోయినా మనం ఉండొచ్చు అని మనకు అర్థమైనది. దీని వలన అనవసరమైనటువంటి టూరిజము, డబ్బు ఖర్చు తగ్గినది. ముఖ్యంగా బుద్ధిగా ఉండడము, ఒక మనిషిని కొంచెం దూరంలో ఉండి మాట్లాడడము, పట్టేసుకోవడాలు, కట్టేసుకోవడాలు, వాటేసుకోవడాలు లేకుండా ఉండడం కూడా వచ్చింది. వీ హ్యావ్ లెస్ పొల్యూషన్ అండ్ లెస్ డిసీజ్. మిగతా అదర్ డిసీజెస్ కూడా ఈ మాస్క్ ధరించడం వల్ల, సోషల్ డిస్టెన్సింగ్ వల్ల, హ్యాండ్ శానిటైజేషన్ వల్ల తగ్గాయి. అన్ని పాజిటివ్స్ కావు, పాజిటివ్స్ని ఉపయోగించుకోవాలి. ది గుడ్ న్యూస్ ఈజ్ ఇట్ వోంట్ బి లైక్ దిస్ ఫర్ ఎవర్. It won't be like this forever. Okay? Stay safe, stay healthy, stay at home. There are corona warriors, your healthcare workers, your nurses, paramedics, lift operators, drivers, administrative people, police people, suppliers who are bringing everything to your doorstep. Thank them enough. And above all, the doctors, treat. You have to respect them. Here is a lesson that a caregiver is like God, isn't it? Now, today we are better than earlier. Enduku? We have potent vaccines, 160 crore doses are given. No country in the world has touched even half of that mark. 160 crore doses are given. No vaccine-related side effects. We are better prepared than earlier in terms of healthcare facilities. Our understanding of the disease and complications is far better. మొదట్లో కరోనా అంటే ఏమిటో తెలియదు, అది ఏ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో, శరీరం లోపల ఏమవుతుందో తెలియదు, ఏ బయోకెమికల్ అబ్నార్మాలిటీస్ వస్తాయో తెలియదు, ఏ కాంప్లికేషన్స్కి వెళతారో తెలియదు. ఇప్పుడు అవన్నీ సైన్స్ మనకు నేర్పించింది, విజ్ఞానం, డాక్టర్స్కి, పారామెడిక్స్కి, ఈ మిగతా వాళ్ళకి కూడా. సో we have now more efficacious drugs and vaccines, interventions we have. ముందు అసలు మెడిసిన్సే ఉండేవి కావు. ఇప్పుడు మోల్నపిరవిర్ అలా మంచి మంచి మందులు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మనుషులు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జనము కూడా బాగా హోమ్ ఐసోలేషన్ అంటే నేర్చుకున్నారు. ఆక్సిజన్ని అవసరం ఉంటే వాడుకోవడము, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుక్కోవడము, మాస్కులు ఇళ్లలో వాడుకోవడము, ఐసోలేషన్, క్వారంటైన్ ఇలాంటి పదాలకి అర్థాలు తెలుసుకుని చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ మంచివే కదా. చేత ప్రతి దాంట్లోనే జరిగిపోయే సిల్వర్ లైనింగ్. ఉన్న దాంట్లో మంచిని చూసి ఆ మంచిని అభివృద్ధి చేసుకోవాలి. చెడు ఉంటే మాస్క్ వేసుకోకుండా ఉండడము, కంఠాభరణంగా ధరించడము, ఒకరితో ఎదురుగుండా దగ్గుతూ మాట్లాడడము, కౌగిలించుకొని చేయడము, ఇటువంటివి మానుకోవాలి. గుడ్ సెన్స్ మస్ట్ ప్రివైల్ and we should behave as a responsible citizen. How do I greet people? Namaste. No handshaking, no hugging, of course, no kissing. Namaste is the only watchword. Take home on Omicron. Omicron గురించి ముఖ్యంగా ఏం తెలుసుకుంటాము? Yes,
ఇది కొంచెం మైల్డర్ ఇల్నెస్, హాస్పిటలైజేషన్స్ తక్కువ, చిన్నపిల్లలకు కూడా వస్తుంది. దీంట్లో ఆక్సిజన్ అవసరము, వెంటిలేటర్ ట్యూబ్లు పెట్టడం అవసరము తక్కువగా ఉన్నది. అంచేత డ్రగ్స్ ఏమి మనము స్టాక్ చేసుకోక్కర్లా. ఏం స్టాక్ చేసుకుంటాము? పారాసిటమాల్, వైటమిన్ సి, అంతే. ఇన్హలేషన్స్ అవన్నీ అలా. రికవరీ ఈజ్ ద రూల్, సీరియస్ డిసీజ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే ఏమిటి? 195 మంది చక్కగా రికవరీ అయిపోయి వచ్చేస్తారు జలుబులాగే. అన్ఫార్చునేట్గా 105 మందికి కొంచెము బాధ పెడుతుంది. పెట్టినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళితే అందులో 80% మళ్ళీ బాగా వచ్చేస్తారు. అంచేత 100కి 1.5 ఇండియాలో మార్టాలిటీ. 100 పేషెంట్లు ఉంటే కరోనా వాళ్ళు 1.4, 1.5 పీపుల్ అన్ఫార్చునేట్ డెత్ని మీట్ చేస్తున్నారు. అలానే కాంప్లసెన్సీ ఉండకూడదు, బట్ భయం అంతకన్నా ఉండకూడదు. గెట్ వ్యాక్సినేటెడ్. సెకండ్ డోస్ తీసుకోకపోతే తీసుకోండి, ఒక డోసు తీసుకోకపోతే తీసుకోండి. ఏ వ్యాక్సిన్ అని ప్రశ్నించకండి, అన్ని వ్యాక్సిన్స్ మంచివే. బూస్టర్ డోస్ రెడీ అయ్యి గవర్నమెంట్ మెసేజ్ ఇస్తే బూస్టర్ డోస్ తీసుకోండి. ఈరోజు ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో 2-2 ఆయన భార్య వెళ్ళి బూస్టర్ డోస్ తీసుకుని వచ్చారు. నిన్న మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కూడా నిన్న బూస్టర్ డోస్ తీసుకుని వచ్చారు. మన గురూజీ నారాయణ గురూజీ గారు కూడా రోల్ మోడల్ అయ్యి వాళ్ళిద్దరూ బూస్టర్ డోస్ వేసుకున్నారు. అంటే ఏమిటనమాట? బూస్టర్ ఇస్ ఎ మస్ట్, నో నీడ్ టు మిక్స్ అండ్ మ్యాచ్. ముందు కోవాక్సిన్ తీసుకున్నానండి, ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకోవాలండి, ఇంకోటి తీసుకోవాలి. నో, నాట్ రిక్వైర్డ్. సైన్స్ డజంట్ సపోర్ట్ దట్ యూ షుడ్ మిక్స్ అండ్ మ్యాచ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్. యుఎస్లో ఉంటారు వాళ్ళు, మోడర్నా వ్యాక్సిన్ వేసుకున్నారు, ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు కోవిషీల్డే ఉంది, తీసుకోండి, తప్పులేదు. కానీ కావాలని మిక్స్ చేయడానికి ట్రై చేయక్క. ఇక్కడ ఏమిటి ఆఖరికి మనకి రూలు? ప్రివెన్షన్ ఈజ్ ద కీ. ఎందుకు? వ్యాక్సిన్ బాగా పనిచేయకపోవచ్చు ఈ వేరియంట్ మీద, మందులు అంత ఎఫెక్టివ్గా ఉండవు, ఎస్ఎంఎస్ విల్ స్టే. నో యాంటీబయాటిక్. ఏదైనా దగ్గు అనేసరికల్లా ముందు యాంటీబయాటిక్ మొదలు పెట్టేస్తారు. అలా చేయకూడదు. ఎవరైనా డాక్టర్ గారు స్టెరాయిడ్ వాడాలండి, మీకు జబ్బు మోడరేట్ సివియర్గా ఉందంటే, డోంట్ సే నో, ఐ డోంట్ వాంట్ స్టెరాయిడ్. స్టెరాయిడ్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ మోడరేట్ డిసీజ్. యూ హ్యావ్ టు యూజ్ స్టెరాయిడ్స్, అఫ్ కోర్స్ అండర్ మెడికల్ సూపర్విజన్. నో సెల్ఫ్ మెడికేషన్. మోల్నపిరవిర్ అని చెప్పారు కదండి, అది కొనేసి నేను పెట్టుకుంటానని. నో, మోల్నపిరవిర్ అనేది ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయవలసింది. మోల్నపిరవిర్ యూజ్ చేయడానికి లెస్ దెన్ 16 years, 18 years అయితే ఇవ్వకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇవ్వకూడదు. కిడ్నీ డిసీజెస్ ఇలాంటి అదర్ డిసీజెస్ ఉంటే ఇవ్వకూడదు. 5 రోజులు దాటిపోతే ఇల్నెస్ దాని ఉపయోగం ఉండదు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ వాళ్ళే చూసుకుంటారు, అవసరం ఉంటే ఇస్తారు. అంతేగాని మనమే కావాలని జేబులో పెట్టుకుని చాక్లెట్ తిన్నట్టు అప్పుడప్పుడు తినకూడదు. This wave will be over probably by the end of February. Will there be another wave? Anybody's guess. Will it be severe? We don't know. Will it be mild? Hopefully it will be mild. ఏమవుతుందంటే జనరల్ పాండమిక్ బిహేవియర్ ఇట్ సెల్ఫ్ అట్లా వచ్చి లాస్ట్ వేవ్స్ ఫ్లాటర్గా వచ్చి ఆగిపోతాయి. సో దట్ ఈస్ ద బిహేవియర్, అండ్ హోప్ఫుల్లీ వీఆర్ ఇన్ దట్ ఫేజ్. మేబీ బై అనదర్ 4-5 months we may not have much of corona problem. Namaste is the only way to greet. The 7 sacred steps for COVID are Saptapadi. If you don't catch me, I don't catch you. Corona will not come and catch you unless you catch the corona. Trace, test, trace the contacts of the person tested positive, treat and vaccinate everybody who is eligible. No visitor, no visiting until it comes to very baseline. The mantra for avoiding corona visiting us. Recovery is the rule. Serious disease is an exception. Panic and fear are not at all prudent. Avoid negative chat news and WhatsApp messages and untested messages. Preparedness and acting right is our civilized responsibility. Stay home, stay safe, stay healthy, and be socially responsible. What is social responsibility? Not coughing on others' face, always covering the mask, keeping the distance, not spreading bad news about anything is all social responsibility. Believe in me, even this will change. Even this situation also is going to change for the better. How do I ensure that my mind is not disturbed? Prayer and faith on Almighty will certainly go a long way in fighting the disease, this pandemic.
With this, the slides are over. I show you 2 documents, not go into the details of those things. Yeah, COVID home care and ICMR test advisory. చూడండి, తెలుగులోనే ప్రతి లాంగ్వేజ్లోనే ఉంది. సో COVID-19 కోసం ఇంటిలో విడిగా ఐసోలేషన్లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు పబ్లిష్ చేశారు? 5వ తారీఖుని ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే పబ్లిష్ చేశారు. వ్యాధి లక్షణాలు లేనివారు, సంపర్కంలో ఉన్నవారు, వ్యాధి కలిగిన లక్షణాలు లేనివారు అంటే సిమ్టమాటిక్ పీపుల్, వ్యాధి కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఇది నేను పంపిస్తాను మీకు ఆ గ్రూప్లోని. వ్యాధి సోకి లక్షణాలు కలిగిన వారు పరీక్ష పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత కనీసం 7 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. అందులో ఆఖరి 3 రోజులు జ్వరం లేకుండా ఉండాలి. ఏమిటైంది? 7 రోజులే హోమ్ క్వారంటైన్. ఎవరికి? వ్యాధి లక్షణాలు, వ్యాధి కలిగింది, పాజిటివ్ వచ్చింది కానీ సిమ్టమ్స్ లేవు, లేకపోతే కాంటాక్ట్లో ఉన్నారు అంటే కుటుంబంలో పాజిటివ్, మిగతా వాళ్ళు 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. తరువాత వ్యాధి సోకి లక్షణాలు పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత 7 రోజుల పాటు అంటే ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు కరోనా వాళ్ళు 7 రోజుల పాటు లాస్ట్ 3 రోజులు మినిమం ఫీవర్ లేకుండా ఉండాలి. అంటే ఒక ఆయనకి 7వ రోజు వరకు ఫీవర్ ఉంది అంటే 3 రోజులు మళ్ళీ ఫీవర్ లేకుండా అంటే 10వ రోజు వరకు ఉండాలి అని అర్థం. వ్యాధిగ్రస్తుల సంపర్కంలో ఉన్న కుటుంబ సభ్యుల వ్యాధి లక్షణాలు లేకుండా ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలి. COVID-19 పరీక్ష చేసుకోవాల్సిన అవసరము లేదు. చూసారా, ముందు రికమెండేషన్ ఏమిటి? కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ టెస్ట్ చెయ్యి, అక్కర్లేదు. ఇప్పుడు కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళు క్వారంటైన్లో ఉంటారు. సిమ్టమ్స్ ఉంటేనే టెస్ట్ చెయ్యండి. ఎందుకంటే కోట్ల లెవెల్లో టెస్ట్ చేయాల్సి వస్తుంది. అవసరంగా టెస్ట్ లేదు, అనవసరంగా చేయాల్సిన పని లేదు. క్రింది లక్షణాల్లో ఏదైనా ఉంటే COVID-19 వాళ్ళు మళ్ళీ తిరిగి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓసారి పాజిటివ్ వస్తే అంతే, మళ్ళీ చేయకూడదు, అవసరం లేదు. జ్వరము, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, ఈ వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడము అంత ఎక్కువ ప్రాబ్లం ఈ పాండమిక్లో లేదు. స్వయం రక్షణలో అంటే సెల్ఫ్ కేర్లో పర్యవేక్షించే జ్వర లక్షణాలు, ఆక్సిజన్ లెవెల్ 93 కన్నా మీద ఉండాలి, రక్తపోటు లేకపోతే మధుమేహం ఇలాంటి వ్యాధులు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. చేయాల్సిన పనులు ఇంట్లోనే ఉండాలి, తరచుగా చేతులను కడుక్కోవాలి, ఒంటరిగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి, ఆ సమయాన్ని చక్కగా మంచి విషయాలని చదువుకుంటూ ఉపయోగించుకోవాలి. ఓకే, కుటుంబ సభ్యులందరూ మాస్క్ను ధరించాలి, గాలిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలి, కిటికీలను తెరచి ఉంచాలి, శరీరం తాలూకా ఉష్ణోగ్రతను, ఆ హార్ట్ రేట్ని, ఇందులోనేమో ఆక్సిజన్ దాంట్లో హార్ట్ రేట్ను లేకపోతే తర్వాత ఆక్సిమెట్రీని 2 చూసుకోవాలి. కింది లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనం 93% కన్నా ఆక్సిజన్ తగ్గడం కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, గిడ్డినెస్ ఉండడం కానీ, మైకంగా ఉండడం కానీ, టెంపరేచర్ 100 కన్నా తగ్గకుండా అలా మీదనే ఉండడం కానీ, 100 కన్నా హార్ట్ రేట్ ఉండడం కానీ, రెస్పిరేటరీ రేట్ 25 కన్నా ఎక్కువ ఉంటే అదే ఆయాసం, అలాంటివి ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. నీరు, సూప్స్, పండ్ల రసము, కొబ్బరి నీరు త్రాగాలి. ఆక్సిజన్ లెవెల్ని పెంచుకోవడానికి ఛాతీ మీద పడుకుని డీప్గా, లోతుగా ఊపిరి తీయాలి. 3 సార్లు ఆవిరి పట్టాలి. ప్రతి 6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేసుకోవాలి. దగ్గు ఉన్నట్టయితే డాక్టర్ గారు ఇచ్చిన దగ్గు సిరప్ వాడాలి. డాక్టర్ సలహా లేకుండా మీరే సిటీ స్కాన్కి వెళ్ళవద్దు. మీరే అక్కడికి వెళ్ళి ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి అని, ఈ మందు కొనుక్కుందాం, ఆ మందు కొనుక్కుందామని చేయవద్దు. సిటీ స్కాన్ సమ్టైమ్స్ మే బి డేంజరస్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ నీడ్. ఇంకా ఆయాసం అన్న వాళ్ళు ఈ నెబులైజర్ లేకపోతే DPI ఇన్హేలర్స్ పెట్టి వాడాలి. ఇదే నేను మీకు పంపిస్తూ ఉంటాను. ఇంట్లో చికిత్స పొందుతూ ఉంటే రామిడిసివిర్ వాడకూడదు, బుడిసనైడ్ కోసం నెబులైజర్ వాడకూడదు, వైద్యుని సలహా లేకుండా ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించవద్దు, డాక్టర్ సలహా లేకుండా సిటీ స్కాన్ చేయించుకోవద్దు. ఇది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్యాంప్లెట్ 5వ తారీఖు, అది మీకు షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాను. ICMR టెస్ట్ అడ్వైజరీ, ఇది 3 పేజీల డాక్యుమెంట్, కానీ దాన్ని మనం పూర్తిగా చదవము. మెయిన్గా ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్ చేస్తాము, అది నెగటివ్ వస్తే సిమ్టమ్స్ ఉంటే RT-PCR వెళ్తాం, సిమ్టమ్స్ లేకపోతే ఏం బాధ లేదు. అదే కానీ పాజిటివ్ ఉంటే అది రిపోర్టెడ్ పాజిటివ్, మళ్ళీ RT-PCR చేయక్కర్లా. ఇప్పుడు ఇంకోటి కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి ఏ సిమ్టమ్స్ లేవనుకోండి, ఏదో కరోనా ఊర్లో ఉంది కదా నేనేమో టెస్ట్ చేసి చూసుకుందాం అని చేయొద్దు.
తర్వాత ఏమో కన్ఫర్మ్డ్ కేసు తాలూకా కాంటాక్ట్ ఉంటారు, వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోతే వాళ్ళ కోమార్బిడిటీస్ అంటే వాళ్ళ డయాబెటిక్ ఇవేవి కాక బాగా ముసలి వయసు వాళ్ళు కాకుండా ఉంటే చేయక్కర్లేదు. తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి చూద్దాం, చేయక్కర్లేదు. అలాగే కోవిడ్ నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా చెక్ చేయక్కర్లా. ఇండివిజువల్స్ టేకింగ్ ఇంటర్స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక అక్కర్లేదు. గవర్నమెంట్ ఈస్ సేయింగ్ డోంట్ డూ సచ్ టెస్ట్. అలాగే వ్యాక్సినేషన్ స్టేటస్ టెస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళకు చెప్పవలను. ఎందుకంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అవి మనకి ఎలా తెలుస్తాయి? వ్యాక్సిన్ స్టేటస్ ఉంటేనే తెలుస్తాయి కదా. అంటే దానికోసం ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇదిగో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, వాటి గురించి చెప్పేసుకున్నాం. ఇంకా ఏముంది? ఇంకొకటి ఉంది ఇక్కడ మెయిన్గా ఏంటంటే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్. చెప్పాను కదా, ఇలాంటివి కొనుక్కొని ఇంట్లో 4 కిట్లు ఉంచుకోవచ్చు. ఉంచుకుని అనుమానం ఉంటే ఇటు ముందు చెప్పిన లక్షణాలు ఉంటే చేసుకోవచ్చు. ఎవరెవరికి? సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మోర్ దాన్ 60 ఉండి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏమైనా ఉండి ఇంట్లో కన్ఫర్మ్డ్ కేసు ఉన్నది అంటే వాళ్ళు చేసుకోవచ్చు. అండర్టేకింగ్ ఇంటర్నేషనల్ ట్రావెల్. ఇప్పుడు మా మేనల్లుడు ఉన్నాడు, వాడు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎల్లుండి వెళ్ళాలి. వాడికి ఈరోజు వాడికి సిమ్టమ్స్ లేవు, కానీ వాడికి టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఆ సర్టిఫికేట్ ఉండాలి 24 అవర్స్లో. అలాగే ట్రావెలర్స్ అరైవింగ్ ఫ్రమ్ ఇంటూ ద ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఆల్సో కెన్ బి టెస్టెడ్. తర్వాత హాస్పిటల్లో ఏంటంటే ఏ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అయినా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ లేదని ఆపడానికి లేదు. సపోజ్ ఎవరో అక్యూట్గా డెలివరీతో వెళ్తుంది పాపం లేబర్ పెయిన్తో, కోవిడ్ టెస్ట్ ఇస్తే కానీ ముందు లోపలికి వచ్చే రానివ్వడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు అలా చేయొద్దు. అటెండ్ టు ద ఎమర్జెన్సీ ప్రొసీజర్, టేక్ ఏ టెస్ట్, అంతే తప్ప దానికోసం వెయిట్ చేయొద్దు. అలాగే పేషెంట్స్ ఇక్కడ టెస్ట్ లేదని అలా ఊరు వెళ్ళు ఈ ఊరు వెళ్ళని వాడిని తిప్పవద్దు. ఆ టెస్ట్ అదే ఇక్కడే ఏర్పాటు చేయండి. అలాగే ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా ఏదైనా ప్రొసీజర్ చేయాలన్నా ముందు కోవిడ్ చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా. ఇప్పుడు అవి చేయనవసరము లేదు, అన్లెస్ he is a known contact of a COVID patient or he is having symptoms of COVID disease. These are the latest guidelines published on 10th January. Where are we now? We are on the 13th January or 14th January. 13th January. 3 days ముందు ఏంటైతే గవర్నమెంట్ చెప్పిందో అదే మీకు చూపించడం జరిగినది. ఈ 2 డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. చాలా కేర్ తీసుకొని, చాలా ఇంట్రెస్ట్ తీసుకొని A to Z ఆఫ్ ఒమిక్రాన్ అండి, కోవిడ్ అనండి, తర్వాత డెల్టా గురించి, దాని బర్త్, దాని గ్రోత్, దాని ఒరిజిన్, మళ్ళీ ఎప్పుడు డిసపియర్ అవుతుందో దాని లక్షణాలు, తర్వాత ప్రివెన్సివ్ మెథడ్స్ ఏంటి, కేర్ ఎలా తీసుకోవాలి, అసిమ్టమ్స్ అంటే ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్. యూ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్. ఒక రైట్ ఫ్రమ్ A to Z దాకా మాకు అందరికీ బోధించినందుకు, అధ్యయన భారతి శివ పరివార పరివారందుకు 35 మంది వాళ్ళు జాయిన్ అయ్యంటే వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్. ఏది ఫ్రమ్ ది రైట్ ఫ్రమ్ ది అంటే ఎమినెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ ది వరల్డ్ రికగ్నైజ్ ప్రొఫెసర్ దగ్గర నుంచి మనం వినగలిచాం. ఏ రేర్ ఆపర్చునిటీ విచ్ కెనాట్ బి గివెన్. ఈ ఒమిక్రాన్ లో నిన్నటి దాకా జరిగిన డెవలప్మెంట్ కూడా మనకు తెలిసిందంటే వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ డాక్టర్ శర్మాజీ అమాంగ్ విత్ అస్, హూ ఈస్ నాట్ ఏ ప్రొఫెసర్ బై మెడిసిన్ బట్ ఆల్సో స్పిరిచువల్ జెమ్. రెండు కలిపి అతను సైన్స్ అండ్ స్పిరిచువాలిటీకి చెప్పి మనకి బోధించారు డే టు డే లైఫ్ లో ఎలా ఉండాలన్నది. ఫెంటాస్టిక్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ లెసన్స్ అండ్ టేక్ హోమ్ లెసన్స్ ఉన్నాయి దీంట్లోని. ఐ థింక్ ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్ గా ప్రొఫెసర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఆల్మోస్ట్ డౌట్లు ఏం లేవు, బాగా క్లారిటీ ఉంది. ఎవరికైనా సందేహాలు ఉంటే వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్ రైట్ విత్ అస్. ఓకే, గురువు గారికి ధన్యవాదాలు. చాలా చాలా శ్రమపడి మనందరికీ చెప్పారు, బోధించారు, అందరు డౌట్లు కూడా క్లియర్ చేశారు. భగవంతుడు అతనికి ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి మనందరికి మన సేవలోనే తన జీవితం గడుపుతున్నారు. చెప్పాలంటే ప్రపంచానికి మాధవ సేవ అన్న ఎగ్జాంపుల్ అతను చెప్పిన వైజాగ్ ఎగ్జాంపుల్ నిజంగా ఆ పేషెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఏ క్రిటికల్ స్టేజ్ లో ఉండేది. హీ ఇంటర్వ్యూన్డ్ అండ్ ఐ థింక్ షీ ఈజ్ ఇంప్రూవింగ్ వెల్. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీసెంట్ డేట్. సో ది వే హీ డూస్ ఫర్ ది హ్యుమానిటీ చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నారు అతను. దట్స్ వై హిస్ టాక్ ఈజ్ టచింగ్ అవర్ హార్ట్స్. సో వీఆర్ వెరీ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ ప్రేయింగ్ ఆల్మైటీ గాడ్ టు గివ్ హిమ్ లాంగర్ లైఫ్ చేసుకుని మానవ సేవలో గడుపుతారని భగవంతుని ప్రార్థిద్దాం. సో విత్ గురువు గారికి ధన్యవాదాలు. జస్ట్ సింపుల్ వర్డ్ అండ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ ది వే హీ డస్ ది సర్వీస్ అండ్ గైడింగ్ అస్ బోత్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే మన హెల్త్ గ్రౌండ్ లో కూడా. విత్ హిజ్ పర్మిషన్ అండ్ ఐ విల్ గో ఫర్ శాంతి మంత్ర. ప్లీజ్ సార్, ప్లీజ్.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.